హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు నాటుకోడి పులుసు చేస్తున్నాను. ఇంతకుముందు మన అమ్మమ్మలు, నానమ్మలు చేసేవాళ్ళు కదా! మసాలాలు ఎక్కువ వేయకుండా టమాటో, ఉల్లిపాయ అట్లా ఏమి వేయకుండా కూరంతా ఒకేసారి కలిపి పెట్టేసి చేస్తారు కదా! అలా చేస్తున్నాను. దానికోసము 1 కిలో నాటుకోడి చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత నాటుకోడి చికెన్ను చెక్క, లవంగా వేసుకుంటున్నాను. కాస్త చెక్క, 5-6 లవంగాలు వేసేసి సాల్ట్ ఒక స్పూను వేసి కాస్త వేసాను. కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. కాస్త పసుపు, మన తినే కారాన్ని బట్టి కారము నేను 2.5 స్పూను వేస్తున్నాను. కాస్త స్పైసీగా ఉండాలని ఆయిల్ వేసుకున్నాను. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత చికెన్ ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు పక్కన. అప్పుడు ఉప్పు, కారం ముక్కకు బాగా పడుతుంది. స్టవ్ మీద పెట్టేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలా ఉడికించుకోవాలి. మసాలా కోసం నేను ధనియాలు వేయించుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు ధనియాలు వేయించుకుంటున్నాను. ఒకటి పెద్ద సైజు తెల్లగడ్డ ఇలా పాయలుగా వలిచి పెట్టుకున్నాను. కొబ్బరి, ఈ 3 దంచేసి నేను చికెన్లో వేస్తాను మసాలా లాగా. ఇంకా ఏమీ వేయట్లేదు. ఉల్లిపాయ కానీ టమాటో ఏమీ వాడట్లే. అది చికెన్ ఉడుకుతుంది కదా, ఆలోపు నేను ధనియాలు దంచుకుంటున్నాను. ఈ చికెను మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ చూసుకోవాలి. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మనకు పులుసుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఒక 2 పెద్ద గ్లాసులు వాటర్ వేసాను. వాటర్ వేసి బాగా కలిపేసి ఉడికించుకోవాలి చికెన్ను. కుక్కర్లో కాకుండా ఇలా విడిగా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి పులుసు. ఇంతకుముందైతే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కదా. ధనియాలు ఇలాంతా పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసి దంచుకోవాలి. కొబ్బరి, ధనియాలు అంతా మెదిగిపోయాయి. రోట్లో దంచితే అంత మెత్తగా ఏం రాదు. ఇట్లా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నాటుకోడి పులుసుకు. తెల్లగడ్డలు కూడా వేసేసి దంచుకొని మసాలా ఎత్తి పెట్టుకున్నాను. ఈ మసాలాలు మనం ఒకసారి దంచి పెట్టుకుంటే పులుసు కూరలలో కూడా వాడుకోవచ్చు. చికెన్ ఉడుకుతుంది కదా, ఇది ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చికెన్ 70% ఉడికింది. ఇప్పుడు మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముక్క మెత్తగా ఉడికి కూర చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే స్టవ్ ఇప్పుడే ఆపేసుకోవచ్చు. లేదు చిక్కగా కావాలనుకుంటే ఇంకాసేపు ఉడికించుకొని కూర చిక్కబడే వరకు ఉంచుకోవాలి. కూర అయితే అంతా ఉడికిపోయింది. ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్.